హాయ్ అండి. ఈ బజాజ్ బెట్టింగ్ యాదవ్ అరాచకాల్లో అసలైన నిందితుడు ఈ లోన్ యాప్స్. ఇలా బెట్టింగ్ యాప్స్ చూసి దొంగతనం తెలిసింది, కానీ లోన్ యాప్ ఏం చేసింది అంటే మీకు తెలియని అసలైన నిజం. ఈ నిజం మీరు తెలుసుకున్నాక అమ్మ ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారు అని మీరు బాధపడతారు. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ చైనా షర్ట్కి ఆ లోన్ యాప్లకి సంబంధాలు ఏంటో చెప్తే ఇంకా షాక్ అవుతారు. అందుకే చైనా షర్ట్ వేసానమాట. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ముందు ఈ లోన్ యాప్లకి బెట్టింగ్ యాప్లకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో చెప్పే ముందు మీకు చిన్న పిట్టకథ చెప్తాను. ఆ పిట్టకథ చెప్పాక మీకు సినిమా అంతా అర్థమవుతుంది. పుల్లారావు అనే వ్యక్తి అప్పారావు అనే బెట్టింగ్ కంపెనీకి వెళ్ళి 10 లక్షలు పోగొట్టుకున్నాడు పేకాట ఆడేసి. సో బయటకు వస్తూ అనుకుంటున్నాడు, అయ్యో కూతురు పెళ్ళుంది, కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి, అనవసరంగా పేకాట ఆడానే 10 లక్షలు పోగొట్టుకున్నాను. 10 లక్షలని 12 లక్షలు 15 లక్షలు చేద్దాం అనుకున్నాను, కానీ పోయే 10 లక్షలు చాలా బాధగా ఉంది, ఎవరైనా అప్పిచ్చినోడు ఉంటే బాగుండు అని అప్పారావు బెట్టింగ్ కంపెనీ నుంచి బయటకు వస్తుంటే ఎదురుగా కనబడిన కంపెనీయే వెంకట్రావు లోన్ కంపెనీ. లోన్ కంపెనీ వెళ్తుంటే అక్కడ ఏజెంట్ అడుగుతున్నాడు, సార్ లోన్ ఏమైనా కావాలా, ఇబ్బందుల్లో ఏమైనా ఉన్నారా, మీకు చాలా తక్కువ డబ్బులు సార్, చిటికలో ప్రాసెస్ అయిపోతుంది, వెంటనే లోన్ ఇప్పిస్తాము అని అన్నారు. వీరికి కావాల్సింది డబ్బు, ఎందుకంటే ఆ పోయిన 10 లక్షలని వెనక్కి తిరిగి తెచ్చేసుకోవాలని. సో సరైన సమయంగా తగిలాడు, అందులోనూ ఎదురుగానే ఉన్నాడు, వేడి మీద వేడి వెళ్ళాడు, సైన్ చేశాడు, 5 లక్షలు పట్టుకొని వచ్చాడు. మళ్ళీ 5 లక్షలు పట్టుకొని వచ్చి మళ్ళీ వెళ్ళాడు. ఏది అప్పారావు బెట్టింగ్ కంపెనీకి వెళ్ళాడు. వెళ్ళి ఆ 5 లక్షలు కూడా ఆడి అది కూడా పోగొట్టుకున్నాడు. సో 5 లక్షలు పోగొట్టుకొని మొత్తం పోయిందంతా 15 లక్షలు. సో మళ్ళీ బాధపడుతూ బయటకు వచ్చారు. నీ అమ్మ పోయిన 10 లక్షలే కాకుండా ఈ బొక్కలో 5 లక్షల లోన్ ఒకటి, పోన్లే లోనే కదా అని తర్వాత తీరుద్దాంలే అనుకొని 4 రోజులు అయ్యాక చూశారు. ఆ 5 లక్షల లోన్ కాస్త 6 లక్షలు అయిపోయింది. ఏదంటే మనోడు సర్వీస్ ట్యాక్స్లు, జిఎస్టీలు, బిఎస్టీలు అన్నీ వేశారు. లోన్ వెళ్ళే తర్వాత చూద్దాం అని అనుకున్నారు. 6 నెలలు చూస్తే అది 10 లక్షలు అయిపోయింది. సో బెట్టింగ్ యాప్లో 10 లక్షలు, లోన్ యాప్లో 10 లక్షలు, రెండు పోయాయి. సో ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే అప్పారావు బెట్టింగ్ కంపెనీ, వెంకట్రావు లోన్ కంపెనీ ఇద్దరు అన్నదమ్ములు. అర్థమైందా? సో మొత్తానికి మనోడికి బొక్క ఎంత పడింది? 20 లక్షలు. సో ఇక్కడ నీతి ఏంటంటే జోదం అన్నయ్య అయితే లోను తమ్ముడు. సో అర్థమైందా? ఈ బెట్టింగ్ యాప్ అక్క అయితే ఈ లోను చెల్లి. ఈ ఇద్దరు మాయగాలు, మోసగాలు. సో నీ అవసరాన్ని వాళ్ళు వాడుకొని నిన్ను నాశనం చేసేవాళ్ళు ఈ లోన్ కంపెనీస్. అప్పు చాలా దరిద్రమైందని అందరికీ తెలుసు. సో ఈ బెట్టింగ్ యాప్లకి, లోన్ యాప్లకి సంబంధం ఏంటి సార్ అంటే, అరే ఇదే ఇంత చెప్పాక కూడా మీకు అర్థం అవ్వలేదా? ఫస్ట్ బెట్టింగ్ ఆడతారా, పోగొట్టుకున్నాక లోన్ కంపెనీ వాళ్ళు నేను ప్రోత్సహిస్తారు, లోన్ తీసుకోండి, వద్దంటూనే తీసుకోండి అంటారు. ఫోన్లే మన డబ్బులు మళ్ళీ వెనక్కి తెచ్చుకుందామని ఈ దగ్గర లోన్ తీసుకొని మొత్తం మునిగిపోయి సూసైడ్ చేసేసుకుంటారు. సో లీగల్ చట్టపరంగా నువ్వు అగ్రిమెంట్లో సైన్ చేసావు కాబట్టి నీ ఇల్లుని మొత్తం అన్నిటిని జప్తు చేసేస్తారు. సో జరుగుతున్న మోసం అయితే ఇది. సో ఈ బజాజ్ బెట్టింగ్ యాదవ్ చేస్తున్న అరాచకాలు చూసుకుంటే మనోడికి 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 40 లక్షల ఫాలోవర్స్ ఎవరు? టీనేజర్స్. సో మీరు నమ్మరో కానీ మనోడి వల్ల ఎన్నో మంది చనిపోయారు. మీరు అనొచ్చు, ఏమండి ఆ అబ్బాయి యూట్యూబ్లో ఎక్కడ ఈ బెట్టింగ్ యాప్ల గురించి చెప్పలేదు కదండి, ఎప్పుడూ యూట్యూబ్లో మాకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమనే చెప్పాడు, కానీ మాకు యూట్యూబ్లో ఎక్కడా చెప్పలేదు కదండి, మీరు ఎలా అంటారు అబ్బాయిని, ఎలా నిందిస్తున్నారు అంటే, చాలామంది శుద్ధపూసులు నన్ను వాదిస్తున్న క్వశ్చన్ అంటే, మా బజాజ్ బెట్టింగ్ యాదవ్ ఒక్కడేనా బెట్టింగ్ యాప్లు చేస్తుంది? ధోని గారు చేస్తున్నాడు, కోహ్లీ గారు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, నువ్వు అందరిని అడుగు, మమ్మల్ని మా ఊరిని హర్ష సాయి అనే వ్యక్తి చేస్తున్నాడు, చాలామంది చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఎస్, ఇవి గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ కంపెనీస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ బెట్టింగ్ యాప్లు చెప్పి వదిలేస్తున్నారు. ఏమండి ఆ బెట్టింగ్ కంపెనీ అప్పారావు బెట్టింగ్ కంపెనీ అని చెప్పారు, అంతే. నేను చెప్పాను అంతే. నేను ఎక్కడ
వాళ్ళకి అలవాటు చేయట్లేదు. ధోని గారు కానీ కోహ్లీ గారు కానీ ఎక్కడ ఇదిగో లింక్ నొక్కు, ఇదిగో 500 ఇస్తున్నాను, ఆడు ఆడు అని అలవాటు చేయట్లేదు. ఏదైనా మనకిచ్చి తినుబాబు అంటే కదా తింటాం. ఎవరైనా ఇదిగోండి కొంచెం టేస్ట్ చేయండి అంటే నేను టేస్ట్ చేస్తాను. సో ఈ టేస్టింగ్కి డబ్బులు ఇచ్చి ఆడిపిస్తున్నారు ఈ అబ్బాయి. అందులోనూ మీరు చూసుకుంటే వాళ్ళు ఎవ్వరు కూపన్ కోడ్లు గట్ట ఇవ్వట్లేదు. ఈ అబ్బాయి కూపన్ కోడ్లు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పి వదిలేస్తున్నారు అంతే. ఆడుతావా ఆడవా నీ ఇష్టం. మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని నీ ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు, నీ బ్యాంక్ డీటెయిల్స్ పెడతావు, ఆడుకుంటావు. అది కూడా లిమిటే ఉంటుంది. ఏది 50,000 లిమిట్ ఉంటుంది. ఆ 50,000కి జిఎస్టీ ట్యాక్స్ ఇవన్నీ కట్టాలి. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసుకోవచ్చు. అన్నిటికీ ప్రతిదీ లెక్క బొక్క ఉంటుంది ఆ బెట్టింగ్లో. అందుకే గవర్నమెంట్ అది కూడా తప్పే, నేను ఖండిస్తున్నాను. అది కూడా తప్పే. కాకపోతే దానికి లెక్క బొక్క పత్రం రాతపూర్వకంగా కస్టమర్ కేరు మొత్తం అందరూ ఉంటారు ఆ యాప్లలోని. కానీ మనోడు చేసే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా నిషేధించబడిన యాప్. అది మీరు అనొచ్చు అది యూట్యూబ్లో పొరపాటున ఎక్కడ మీకు కనబడుతుంది. యూట్యూబ్లో ఎక్కడ చెప్పడం. ఎందుకు చెప్పడం అంటే యూట్యూబ్లో చెప్తే యూట్యూబ్ చెప్పినందుకు గాను అబ్బాయి ఛానల్ని డిలీట్ చేసేస్తుంది. సో ఆల్రెడీ ఈ అబ్బాయికి యూట్యూబ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ అబ్బాయికే కాదు, 3 ఛానల్ ఆ 2 ఛానల్ని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు చిన్న ఛానల్స్. ఈ 3 ఒకేసారి ప్రమోట్ చేశారు. ఈ పెద్ద తలకాయ కాబట్టి మనోడికి ఎక్కువ డబ్బులు, ఆ చిన్న ఛానల్స్ కాబట్టి వాళ్ళు చాలా తక్కువ డబ్బులు వచ్చాయి. సో వీళ్ళు ప్రమోట్ చేసినందుకు గాను యూట్యూబ్ వీళ్ళకి ఛానల్ని ఒక 15 రోజులు ఎటువంటి వీడియో అప్లోడ్ చేయకుండా నిషేధించింది. సో వీళ్ళు భయపడిపోయి ఏం చేశారంటే వీళ్ళు ఎంచుకున్న అక్రమ మార్గం ఏంటంటే టెలిగ్రామ్. మీరు అనొచ్చు ఏమండి మరి అదేదో ఆ ప్రమోషన్ అనేది ఆ బెట్టింగ్ యాప్ అనేది 40 లక్షల మంది ఉన్న యూట్యూబ్లో మీరు ప్రమోట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అబ్బాయికి. అది కాకుండా అందరినీ టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి అని చెప్పి 2 లక్షల మంది ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లోనే ఎందుకు బెట్టింగ్ నడిపిస్తున్నారు అంటే టెలిగ్రామ్లో ఇవన్నీ పట్టవు. టెలిగ్రామ్లో అక్రమ అన్యాయ అసాంఘిక చర్యలన్నీ టెలిగ్రామ్లోనే జరుగుతాయి. ఒక్క లింక్ చాలు, టెలిగ్రామ్లో వచ్చిన లింక్ నొక్కితే మీ ఛానల్ హ్యాక్ అయిపోవడానికి, మీ ఛానల్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోవడానికి. అలాంటి లింకులన్నీ ఎదముండ లింకులన్నీ టెలిగ్రామ్లో ఉంటాయి. అందుకని నేను టెలిగ్రామ్ వాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడినా ఆ పక్కన ఉంటుందంటే నేను ఇప్పుడు వాడిని ఎక్కువగా ఎంకరేజ్ చేయను. ఇప్పుడు మీకు అర్థమైందా టెలిగ్రామ్లో మనోడు చేస్తున్న మోసం ఏంటో? అందరినీ టెలిగ్రామ్లోకి రండి అని ఎందుకు అంటున్నారు? మీరు చూస్తున్నారు కదా, నేను అన్నీ పోస్ట్ చేశాను. ఈవెన్ ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చి టెలిగ్రామ్లోకి రమ్మన్నాడు, బళ్ళు గిఫ్ట్ ఇచ్చి టెలిగ్రామ్లోకి రమ్మన్నాడు. ఇంకా ప్రతిదీ గిఫ్ట్లు డబ్బులు ఇచ్చి 500 రూపాయలు రోజుకి ఇచ్చి టెలిగ్రామ్లోకే రమ్మంటున్నాడు. ఈ అబ్బాయి యూట్యూబ్ వీడియోలతోని యూట్యూబ్ కంటెంట్తోని వీటితో సంబంధం లేదు. ప్రతిదాన్ని ఏదో ఒక ఆశ చూపి టెలిగ్రామ్లోకి రండి జాయిన్ అవ్వండి, లింక్ నొక్కండి అని అంటున్నారు. ప్రతిదీ ఈ అబ్బాయి చేస్తున్న స్కాము. ఈ అబ్బాయికి పెద్ద టీం. ఈ అబ్బాయినే నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నానండి, వీడినే ఎందుకు మీరు అంతగా టార్గెట్ చేస్తున్నారు ఈ బజాజ్ బెట్టింగ్ యాదవ్ అంటే? ఇది పెద్ద తలకాయ, 40 లక్షల సమూహం ఉన్న పెద్ద తలకాయ. మీరు అనొచ్చు బెట్టింగ్ అనే చెట్టు మీద చాలామంది పెట్టలు ఉన్నాయి. చిన్న పెట్టు ఉంది, పెద్ద పెట్టలు ఉన్నాయి, అన్ని పెట్టలు ఉన్నాయి. నేను గురు చూసి పెద్ద పెట్టను కొడితే చిన్న పెట్టలన్నీ పారిపోతాయి. ఒక పెట్టను చాలు. చెట్టు మీద పెట్టలన్నీ ఉండేటప్పుడు నువ్వు గెన్నతో కాలిస్తే ఒక పెట్ట చస్తుంది, మిగతా పెట్టలన్నీ ఎగిరిపోతాయి. సేమ్ లాజిక్. వీడిని ఒక్కని చంపేస్తే చాలు, మిగతా వాళ్ళందరూ వచ్చిపోసుకుంటారు అమ్మో అని. ఎందుకంటే వీడే కదా పెద్ద తలకాయి. 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అంటే 40 లక్షల మంది జీవితాలు వీరి చేతిలో ఉన్నాయి. నొక్కండి సావదుబ్బుతాడు. ఇప్పటికొచ్చి చూడండి, మీకు అనుకోవచ్చు ఏమంటే ఈ అబ్బాయికి ఆదాయం లేదు. వరల్డ్ రైడ్ అట, ప్రపంచ యాత్ర కాదు, ప్రపంచ విహారం బండి మీద. ఏది బండి కొనుక్కోను కాదు, సైకిల్ మీద యాత్ర కాదు, సొంత బండి మీద. ఏది తెలంగాణ బండి మీద, ఒకడు తమిళనాడు బండి మీద సొంత బళ్ళు షిప్పుల్లో ఎక్కించుకొని ఫ్లైట్లో ఎక్కించుకొని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి కోట్లు? మీకు చూస్తే యూట్యూబ్లో ఆదాయం లేలే. అబ్బాయే చూపించాడు, అక్కడ దొరికారు మనకి. యూట్యూబ్లో ఆదాయం లేదు నీకు. మీ నాన్న చూస్తే మెడికల్ షాప్లో మందులు అమ్ముకుంటారు, నీకు ఎక్కడివి? నీకు ఏది బళ్ళు మీద ప్రపంచ దేశాలు తిరిగి సొంత బళ్ళు మీద మీకు ఎక్కడివి? డబ్బులు ఎక్కడివి? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, జాగ్వార్ కార్లు కొనడానికి 3 కార్లు ఉన్నాయి. ఈ 3 కార్లు ఎలా కొన్నావు? 4వ క్వశ్చన్, 2 కోట్ల రూపాయలు ఇల్లు కొన్నావు. గోపరేషన్ అవన్నీ వీడియోలో ఉన్నాయి. నేనేం ఫేక్ చెప్పట్లేదు, ప్రతిదీ వీడియోలో ఉన్నాయి. అవన్నీ వీడియోలు చెక్ చేసుకోవచ్చు. గోపరేషన్ 2 కోట్లు పెట్టి ఎలా కొన్నావు? ఇల్లు ఎలా కొన్నావు? గోపరేషన్ ఎలా చేసావు? అండ్ ఇప్పటికీ 20 ఐఫోన్లు గివేవే ఇచ్చావు. 20 ఐఫోన్లు అంటే కంప్లీట్గా 20 లక్షలు. ఎలాగా? దగ్గర 1 కోటి రూపాయలు దానాలు. అంటే ఇది రోజుకి 500 చెప్పున గడిచిన 4 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాడు. చాలామందికి తెలుసు 500 తీసుకునే వాళ్ళు. ఆధార్ కార్డు పాన్ కార్డు తాకట్టు పెట్టి 500 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మంటారు, 500 ఇస్తారు. అవి
వీడు 1000 రూపాయలు అమ్ముకుంటారు. మీ డీటెయిల్స్ అన్ని 1000 రూపాయలు అమ్ముకుంటారు. మీ అందరికీ అలాగే కావాలి. కక్కుర్తి, మీ అంత కక్కుర్తి ఎవరు ఉండరు. 500 కోసం మీ భవిష్యత్తును అమ్మేసుకున్నారు. తల్లిదండ్రులు అమ్ముకోవట్లేదు, చిన్నపిల్లలు అమ్మేస్తున్నారు పాకెట్ మనీ కోసం. మూతి మీద మేసం రాని ఎదవలు పాకెట్ మనీ కోసం పోయింది కదా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆడు చెప్పినవన్నీ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాం. మీరు ఈ 1 కోటి రూపాయలు గివేవే ఎందుకు ఇస్తున్నాం మా పిల్లలకని ఎవరైనా అడిగారా? ఎందుకురా 500 మా పిల్లలకి ఇస్తున్నామని ఏ తల్లిదండ్రులు ప్రశ్నించలేదు. ఇన్ని రోజులు 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. ప్రతిరోజు ప్రూఫ్లు ఉన్నాయి మన దగ్గర, అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, మీరు చూశారు. 1 కోటి రూపాయలు ఎలాగ ఇచ్చావు? నీ బండి మీద తిరగడమే కాకుండా ఆ తమిళనాడు అబ్బాయి బండి మీద నా బాయ్ ఫ్రెండ్, ఆ బాయ్ ఫ్రెండ్ తీసుకుని ఎలా తిరుగుతున్నావు? పోనీ ఆడికి ఏమైనా వ్యూస్ ఉందంటే ఆడికి ₹10, వీడికైనా దారుణం. ₹10కి ₹20, ₹30 వస్తాయి యూట్యూబ్లో. మరి ఆడికి డబ్బులు లేక నీకు డబ్బు లేక మీరు ఎలా తిరుగుతున్నారు అని ఎవరైనా అడిగారా? ఎలా? ఇప్పుడు నేనంటే నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నానో నేను తిరిగిన అర్థం ఉంది. ఎందుకంటే నాకు ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని నాకు ఎంత వచ్చిందో చూపించాను. కానీ వాడు నెల అంతా కలిపితే ₹1,00,000 రావట్లేదు. వాడు ఎలా తిరుగుతున్నారని ఎవరైనా ప్రశ్నించారా? ఎవరైనా బినామీలు ఉన్నారా? ఏమైనా చేస్తున్నారని ఎవరైనా అడిగారా? ఆదాయానికి మించిన ఖర్చు ఎలా పెడతామని ఎవరైనా? ఈ బెట్టింగ్ యాప్లు. అమ్మ బాబాయ్, మనోడికి పెద్ద టీమే ఉందండి. 25 మెంబర్స్తో కూడి 30 ల్యాప్టాప్లు, దానికి మేనేజరు, దానికి అసిస్టెంట్ మేనేజరు, అమ్మో సొంత న్యూస్ ఛానల్, అబ్బబ్బబ్బ పెద్ద నెట్వర్క్ మనోడు పెట్టుకున్నది. జనాల్ని మందిని ముంచేయడమే మనోడు పెద్ద నెట్వర్క్. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దానికి. దాన్ని చేసేవన్నీ దొంగ ఎదవల ఎత్తుకోరు పనులన్నీ. 4 సంవత్సరాలు మీరు చూసుకోవచ్చు. ఆ అబ్బాయి ప్రమోషన్ నేను ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెడతానంటే మీరు చూస్తారని. నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడను, విత్ ప్రూఫ్తోనే మాట్లాడతాను. మీరు అడగాలి, నీకు ఆదాయం లేదు, 20 మంది టీం ఎందుకు, దానికి ల్యాప్టాప్లు ఎందుకు, మేనేజర్లు ఎందుకు, కార్డులు ఏంటి, ఈ బెట్టింగ్లు ఏంటి, గివేవేలు ఏంటి, ఎందుకు ఇస్తున్నావురా అని ఎవరైనా అడిగారా? ఎవడు అడగడు. ఎవడు ఎలా పోతే ఏంటి, నాకేంటి, నాకు 500 వచ్చే చాలు. కోకోకోలా వెళ్ళి తాగేస్తాడు, పెప్సీ వెళ్ళి తినేస్తారు. ఇది అసలు మనోళ్ళు ఈ యువతని నిజంగా మనం సన్మార్గంలో నడిపించడం, మంచి దారిలో నడిపించడం చాలా కష్టం, చాలా కష్టం. మనం నడిపించినా ఈ యదనా కొడుకు పాడు చేసేస్తారు. అమ్మ బాబా మళ్ళీ ఇప్పుడు మనం తప్పని ఖండిస్తున్నామా? బెట్టింగ్ యాప్ అచ్చే మా ఓటు చేసింది రైట్ అయిన డప్పు కొట్టే బ్యాచ్. అంత డబ్బులు ఇస్తే కోట్లలో ఆదాయం అండి. దగ్గర మనోడు 100 కోట్లు స్కామ్ చేశారు, 30 కోట్లు సంపాదించారు ఈ బెట్టింగ్ యాప్ల మీద. మామూలుగా కాదు, 30 కోట్లు ఆస్తుంది మనోడి దగ్గర. మళ్ళీ దీనికి బెనామీలును. అంటే వీళ్ళు ఎలా ఇస్తారంటే మీకు చెప్పాను మొన్న, ₹10 గవర్నమెంట్కి తెలిసేటట్లు ఇస్తారు. చూడండి, ₹1,00,000 బెనామీకి ఇస్తారు. సో అమ్మ బాబు, ఇదంతా పెద్ద చైన్ లింక్ మాఫియా. అదే అందుకే ఈ టెలిగ్రామ్ గ్రూపు అబ్బాయి చెప్పినట్లు నొక్కకండి దయచేసి. అబ్బాయి చెప్తే నువ్వేమీ చేయకండి. మీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు దయచేసి అబ్బాయికి ఇవ్వకండి. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఓకే? మీరు అనొచ్చు, ఏమండి ఎంత చేస్తున్నారు కదా గవర్నమెంట్, ఎందుకు పట్టించుకోదండి? ఎక్కడ పట్టించుకుంటుంది? అమ్మ రేపుల కేసులే చూడాలా, దొంగతనం కేసులే చూడాలా, ధర్నాలే చూస్తాయా? మీరు దోలెక్కి మీరు మొబైల్లో డబ్బులు దబ్బెట్టుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి యాప్లు నొక్కేస్తారు, ప్రతి లింకులు నొక్కేస్తారు. డబ్బులన్నీ దబ్బెట్టుకున్నాక గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ దగ్గర అన్ని మంత్ ఉందా? మీరు ఎప్పుడైనా సైబర్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి చూడండి, ఎన్ని మంది పోలీసులు ఉంటారు, ఎన్ని మంది ల్యాప్టాప్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? సైబర్ ఆఫీసు కంప్లైంట్ ఇస్తే 100 కంప్లైంట్లు తీసుకుంటారు, 1,00,000 కంప్లైంట్లు ఏం తీసుకుంటారు? ఈ బాధితులు ఎంతమంది ఉన్నారో తెలుసా? అందుకే చెప్తున్నాను నాన్న, ఇప్పటివరకు నష్టపోయి ఆడు ప్రమోట్ చేసిన యాప్ ద్వారా నష్టపోయిన వాళ్ళు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ చూపించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి చెప్పండి. సో ఇల్లీగల్ యాప్ ప్రమోట్ చేసినందుకు గాను వీడికే జరిమానా పై. ఎందుకంటే ఈ దగ్గర డబ్బులు లేకపోతే అనుకోవడానికి 30 కోట్లు ఉన్నాయి. ఆ జాగ్వార్ కారు అమ్మేసి ఆ బళ్ళు BMW బైకులు ఉన్నాయి, ట్రాంప్ బైకులు. మళ్ళీ ఇది కాకుండా బండి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కొన్నాడు. అన్నీ ఆ బాయ్ ఫ్రెండ్కి తగిలించుకుంటున్నాడు. ఆడికి ఎందుకు మదుపు అంత కోట్లు పెడుతున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు. గడిచిన 3 సంవత్సరాలుగా ఆడికి బాగా మదుపు పెడుతున్నాడు. ఏమంటే ఈ యాప్లన్నీ ఎక్కడ తయారు చేస్తారండి అంటే, ఇదిగో మీకు నిజమైన చెప్తాను, ఈ యాప్లు ఏమి ఇండియాలో తయారవు, ఈ యాప్లు ఏమి ఇండియాలో ఉండవు తెలుసా? ఈ యాప్లన్నీ చైనా దేశంకి మన దేశం శత్రు దేశం. కానీ మనకు తెలియకుండా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆల్రెడీ జనాభా తగ్గిపోయింది కదా. ఎందుకు తగ్గిపోయింది? లేదు, జనాభా లేదు. ఇప్పుడు యాపిల్ కంపెనీలు అన్నీ చైనా విడిచి మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? మన దగ్గర మ్యాన్ పవర్ ఉందని. సో మనం ఆ మ్యాన్ పవర్ని నాశనం చేసేస్తే దేశాన్ని నాశనం. ఇప్పుడు మన భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి? మన భారతదేశం యువతను నాశనం చేసేస్తే దేశం మడ్డ గుడిసిపోతుంది. సింపుల్, అర్థమవుతుందా?
మన దేశాన్ని ఏమీ చెయ్యక్కర్లేదు, మన దేశం యువతను నాశనం చేసేస్తే దేశం నాశనం అయిపోతుంది. సో దానికోసం ఏం చేయాలి, ఈ పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, ఈ పిచ్చి పిచ్చి గేమింగ్ యాప్లు చైనాలో తయారు చేసి ఇండియాలోని మన యూట్యూబర్లకి ఇస్తే టెలిగ్రామ్లో నడిపిస్తారు. మళ్ళీ అఫీషియల్గా నడిపించరు, ఇల్లీగల్గా నడిపిస్తారు. అందుకే ఇది తెలుసుకున్న భారతదేశం ఏం చేసిందంటే 100 చైనా యాప్ని బ్యాన్ చేసింది. మీకు అర్థమైందా? ఎందుకంటే టిక్టాక్లోని ఎలాంటి యాప్లు వస్తున్నాయని చెప్పి, ఆ యాప్లు వస్తాయని చెప్పి ఇవన్నీ బ్యాన్ చేసింది. సో మీరు అర్థం చేసుకుని దయచేసి బాబు టీనేజర్స్లారా, ఆడిచ్చే 500కి 300కి కక్కుర్తు పడి మీరు మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇచ్చేకండి. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మీరే, మీ భవిష్యత్తే నష్టపోతుంది. నువ్వు నష్టపోయింది కాకుండా నీ తల్లిదండ్రులను కూడా నష్టపోతావు. నేను మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్ వార్నింగ్. దయచేసి అబ్బాయిని ఎవరైతే ఫాలో అవుతున్నారో చాలా బీ కేర్ఫుల్గా ఉండండి. మీరు ఆ లింకులు గట్ట నొక్కేసి మీ జీవితాన్ని అయితే పాడు చేసుకోకండి. ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా డేంజరస్ అండి, అంత ఈజీ కాదు. అప్పు తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించండి. ఎందుకు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మీ అప్పులు ఈ బెట్టింగ్ యాప్లు ఆడడం ఏంటి, దానికి అప్పులు చేయడం ఏంటి, దానికి వడ్డీల కోసం లోన్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఎక్కడ అప్పులు చేయడం ఏంటి, ఆ డబ్బులతో అక్కడ ఆడడం ఏంటి. అరే బాబు చచ్చిపోతారా, అరే అర్థం చేసుకోనరా దయచేసి. ఈ జోదం, అరే మహాభారతమే బెస్ట్ ఎగ్జాంపుల్ రా. ఫ్రెండ్లీ మ్యాచ్ అని కౌరవులు పాండవుల్ని పిలిచి ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెప్పి, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో మజా లేదని చెప్పి రూపాయి పెట్టుకొని ఇందులోనే మజా లేదని చెప్పి మొత్తం రాజ్యాలు పెట్టుకొని ఇందులోనే మజా లేదు, ఐశ్వర్యం పెట్టుకొని ఇందులోనే మజా లేదని ఆడి పిల్లని పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని పెట్టి తాకట్టు పెట్టి మొత్తానికి అడవుల పాలు అయ్యారా. వాళ్ళే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? మహాభారతం. అందుకే ఇతిహాసాలు ఇవి నేర్చుకోవాలంటారు, మనం ఇవే నేర్చుకోం. దిక్కుమాల షోలు ఇవి చూస్తాం కాబట్టి మీకు తెలియదు. మహాభారతమే బెస్ట్ ఎగ్జాంపుల్. మొత్తం మన ఫ్యామిలీ అంతా అలా అప్పులు పెట్టారు. అందుకే అంటాను, సిగరెట్ తాగేవాడు 10 సంవత్సరాల్లో చేస్తాడు, మందు తాగేవాడు 10 సంవత్సరాలు వచ్చాడు, కానీ బెట్టింగ్ ఆడాడు ఆన్ ద స్పాట్ చచ్చిపోతాడు. చాలా డేంజరస్. మెంటల్ స్ట్రెస్కి మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉండదు, హైప్ అయిపోతారు. చట్టరీత్యా నేరం. అందుకే గోవాలో క్యాసినోలు భూమి మీద ఉండవు, సముద్రం మీద ఎందుకుంటాయి? చట్టంలో లొసుగులు తీసుకొని భారత రాజ్యాంగం ప్రకారం జోదం భారత భూభాగం మీద ఉండకూడదు. అందుకే అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారంటే క్యాసినోని షిప్లో పెట్టి అది సముద్ర జలాల్లో పెట్టారు. సో నువ్వు గోవా వెళ్ళినోడు ల్యాండ్ మీద ఎక్కడ ఉండదు, సముద్ర జలాల్లోకి వెళ్ళి ఆడుకోవాలి. నీకు తెలుసా ఇది లాజిక్? చాలామందికి తెలియదు. అక్కడికి వెళ్ళినోడు ఎవరైనా శుద్ధపూస అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ డబ్బులు దొబ్బెట్టుకుంటారు, అది అందరికీ తెలుసు. జగపతి బాబు గారు చాలా వీడియోలో చెప్పాడు, నా క్యాసినోలో డబ్బులు పోతాయండి, 3 నెలలు 5 లక్షలు 3 లక్షలు పోతాయిరా, డబ్బులు ఏవి రావురా, ఊరికి ఎందుకు ఇస్తారా డబ్బులు? ఎవరైనా కష్టపడి పనిచేసి రూపాయి సంపాదించుకొని నేర్చుకోనరా. బెట్టింగ్లో కోట్లు రావురా, చేతులెత్తి దండం పెడుతున్నాను రా, తెచ్చి సారకండి చచ్చిపోతారా. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందిరా, మీద హైప్ అయిపోకండి రా, ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, దండం పెడుతున్నాను రా, అర్థం చేసుకోండి రా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ యాప్లకి సంబంధాలు ఏంటి. ఈ యాప్లన్నీ ఏ దేశాల్లో తయారవుతాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతాయి, వాటికి ఏమైనా కస్టమర్ సపోర్ట్ ఏమి ఉండదు. ఒక్కసారి మీ బ్యాంక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీరు లాగిన్ అయ్యాక మీ దగ్గర నుంచి డబ్బులన్నీ లాగేయడమే. మీకు ఆన్లైన్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, బయట ఆడితే నీ చుట్టుపక్కల స్నేహితులు చెప్తారు, అరే డబ్బులు పోతున్నారా, అరే వద్దురని. ఆన్లైన్లో ఎవరు చెప్తారు నీకు? ఎవరైనా వచ్చి చెప్తారా? జస్ట్ వేయడమే పోయింది, చచ్చిపోడు. అలా ఎన్ని మందో జరిగాయి, ఎన్నో మంది చచ్చారు. సిగ్గుతో చాలామంది బయటికి రారు, బయటికి చెప్పుకోరు ఈ విషయాన్ని. దయచేసి అర్థం చేసుకోండి, చాలా డేంజర్. ఓకే.